అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు ఇవ్వద్దని చెప్పి అడిగేటటువంటి వాడు మరి అట్లా అతను ఎట్లాంటి మనిషో నాకు అర్థం కావట్లేదు. కోర్టులో రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సిఆర్డీఏ చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో బిల్ దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం 240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5 జారీ చేసిన జీవో 286ని అమలు నిలిపివేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్ర జిల్లాల అధ్యక్షుడు పాకా సత్యనారాయణ ఈ బిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2015 శాసనసభ ఆమోదం లేకుండానే అప్పుడు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని ఆదుకునేందుకు తెచ్చారని చెప్పారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్టవిరుద్ధం అవుతాయన్నారు. వాస్తవానికి సిఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడ రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని చెప్పారు. సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(d) ప్రకారం మొత్తం భూమిలో 5% భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ టైంలో ధర్మాసనం స్పందిస్తూ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి చెప్పారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో చెప్పాలి. పీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. రైతుల తరపున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది.